నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం. గోషామహల్ స్టేడియంలో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్న ఏపీ సీఎం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాజీ సీఎం జగన్ దివాలా తీయించారు. 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారన్న ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఉభయ సభలకు ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ 3వ టర్ములో 3 రెట్ల వేగంతో అభివృద్ధి జరుగుతుందని కొనియాడారు. 3 కోట్ల పేద కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 70,000 కోట్లను కేటాయించామని రాష్ట్రపతి తెలిపారు. स्वामित्व कार्ड जारी किए गए। इनमें से करीब 70 लाख स्वामित्व कार्ड पिछले 6 महीने से जारी किए। पीएम किसान सम्मान निधि के तहत करोड़ों किसानों को पिछले महीने में 41,000 करोड़ रुपया की राशि का भुगतान हुआ है। जनजातीय समाज के 5 करोड़ लोगों के लिए धरती व जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है। इसके लिए 80,000 करोड़ रुपए का प्रावधान किया गया है। आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है। इन्हें हर वर्ष 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा। छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा 10 लाख रुपये से बढ़कर 20 लाख रुपया कर दी गई है। मेरी सरकार ने युवाओं की शिक्षा और उनके लिए रोजगार के नए अवसर तैयार करने पर विशेष फोकस किया है। मेधावी छात्रों को उच्च शिक्षा में वित्तीय सहायता देने के लिए पीएम विद्यालक्ष्मी योजना शुरू की गई है। 1 करोड़ युवाओं को शीर्ष 500 कंपनियों में इंटर्नशिप के अवसर भी दिए जाएंगे। पेपर लीक की घटनाओं को रोकने और भर्ती में पारदर्शिता सुनिश्चित करने के लिए नया कानून लागू किया गया है। सहकार से समृद्धि की भावना पर चलते हुए सरकार ने त्रिभुवन सहकारी यूनिवर्सिटी की स्थापना को प्रस्ताव स्वीकृत किया है। सरकार ने प्रधानमंत्री ग्राम सड़क योजना के 4थे चरण में 25,000 बस्तियों को जोड़ने के लिए 70,000 करोड़ रुपया स्वीकृत किए। आज जब हमारा देश अटल जी की जन्म शताब्दी का वर्ष मना रहा है, तो प्रधानमंत्री ग्राम सड़क योजना उनके विजन का पर्याय बनी हुई है। देश में अब 71,000 वंदे भारत, अमृत भारत और नमो भारत ट्रेन चल रही है, जिनमें पिछले 6 माह में ही 17 नए वंदे भारत और 1 नमो भारत ट्रेन को जोड़ा गया है। 1 नेशन 1 इलेक्शन और वक्फ अधिनियम संशोधन जैसे कई महत्वपूर्ण विषय पर भी सरकार ने तेज गति से कदम आगे बढ़ाए हैं। ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ,
ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓం ఇదంటే ఓం శాంతి. వెరీ గుడ్. ఏ కదా ఏంటి సార్ పసుపు జంబైరాజ్యం పారమేష్టగం రాజ్యం మహారాజమోతి రాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ దేనాప్నోతి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని మాజీ సీఎం జగన్ పై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకండ్ల నారాయణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేయగా 1,40,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఇప్పుడవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా పరిణమించాయని విరుచుకుపడ్డారు. కుటుంబం మొత్తం దోపిడీ ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందంటే సుమారుగా అతని హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది. అందులో లిక్కర్ కమిషన్, ఇవాళ లిక్కర్ కమిషన్ ఒకటే 1,05,000 కోట్లు. ఇండోసోల్ కుంభకోణంలో 1,00,000 కోట్లు. విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో 50,000 కోట్లు. ఇసుక దోపిడీలో 60,000 కోట్లు. గ్రావెల్ దోపిడీలో 22,000 కోట్లు. ఈ రకంగా టోటల్గా ఇతని హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ కుటుంబం దోసుకున్నది 8 లక్షల కోట్ల రూపాయలు డబ్బు దుర్వినియోగం జరిగింది. ఇవాళ ప్రజలు సరైన తీర్పిచ్చారు. ఇతని హయాంలో మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే, మొత్తం అంతా దోపిడీకి గురవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళు పరిపాలనకి పనికిరారు అని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇవాళ రోజున నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రోజున రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలనను మరి గాడిలో పెట్టాలని, ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ నెల నెల డబ్బులు వడ్డీలు కట్టాలన్నా అసలు కట్టాలన్నా కూడా కట్టలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోయింది. దీన్ని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా గాడి తప్పిన ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘాట్లో పెట్టి ఆర్థికంగా కుంగిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కష్టమైనా కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య పోతేనే, మళ్ళీ పెట్టుబడులు వస్తేనే ఆర్థికంగా ఇది సెల్ఫ్ సస్టైనబుల్. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కోవాలంటే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఎలా అయితే అభివృద్ధి చెందిందో మళ్ళీ ఇప్పుడు గట్టిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంగిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నిలబెట్టి మళ్ళీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎటువంటి వైభవం అయితే ఉండేదో మళ్ళీ అటువంటి వైభవాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో పెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ప్రజా గొంతుకనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. అనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు అభ్యర్థించేందుకు ఓటర్లు కలుస్తుంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కనిపించడం లేదంటూ పట్టభద్రుల ఓటర్లు తనను అడుగుతున్నారన్నారు. తన మేనిఫెస్టో చూసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నేను జీవి సుందర్,
ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నిశ్చయించుకుని ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో చిన్నారావు గారితో పాటు ఇక్కడ టీచర్స్ని, గవర్నమెంట్ టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని, బార్ కౌన్సిల్ మెంబర్స్ని, సొసైటీ పట్ల అవగాహన ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కలవడం జరుగుతోంది. అందరినీ కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాను. అందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, ఏంటండి మీరు ఒకరేనా క్యాండిడేటు, ఇంకెవరు లేరా అని అడుగుతున్నారు. కూటమి తరపున ఒక క్యాండిడేట్ ఉన్నాడండి, ఆయన కూడా ఉన్నాడంటే, అదేంటి సార్ ఆయన అసలు మాకు కనబట్టలేదు, అక్కడక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు తప్పితే మనిషి కనబట్టలేదండి, ఎక్కడో ఒక దగ్గర ఓటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు గట్టిగా కొట్టినంత పని చేశారంట కదా అన్నాడు. అదేంటండి అన్నాను. అంటే ఏం లేదు సార్, ఓటర్ దగ్గరికి వెళ్తే నిరుద్యోగ వృద్ధి ఎక్కడికి తీసుకొస్తామని అడుగుతారేమో అని భయం అండి, లేదంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు కదా దాని గురించి అడుగుతారేమో అని భయం అండి, లేదంటే డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి 8 నెలలైనా ఎగ్జామ్ ఎప్పుడు పెడతావు అని అడిగే భయం అండి, లేదంటే లోకేష్ బాబు గారు జనవరి 1వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తానన్నారు కదా అది తీసుకొస్తావా లేదా అని అడుగుతారేమో అని భయం అండి. పాపం ఆయనకు అన్ని భయాల మధ్యన కూటమి క్యాండిడేట్ ప్రజల్లో ఎక్కడ తిరుగుతాడండి. ఆయన ఎమ్మెల్యేల సెక్యూరిటీలో ఆ ఎమ్మెల్యేలతో పాటు తిరిగి ఒక మెరుపు తీగలాగా ఆ నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేని కలిసి వెళ్ళిపోతున్నాడు తప్పితే ప్రజల్ని కలిసే ప్రయత్నం కూటమి తరపున క్యాండిడేట్ చేయట్లేదు ఏంటా అని అడుగుతున్నారు. నా మేనిఫెస్టో చూస్తున్నారు. నా మేనిఫెస్టో చూసి సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ఒక యంగ్ లీడర్ రావడం చాలా మంచిది మీరు అని నన్ను ఆహ్వానించి చేస్తున్నారండి. సో అది నా మేనిఫెస్టో. నా మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి నేను చెప్తుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ గురించి చెప్తున్నాను. ఇది నా మేనిఫెస్టో అండి. నేను వెళ్తున్నప్పుడు నా మేనిఫెస్టోలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ గురించి చెప్తున్నాను, మెగా జాబ్ మేళాల గురించి చెప్తున్నాను, లేదంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ గురించి చెప్తున్నాను. ఇవన్నీ చూసి చాలా క్లియర్గా నా మేనిఫెస్టో ఒక హోంవర్క్తో వచ్చింది, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంతో వచ్చిందని నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజా నమ్మక ద్రోహి సీఎం చంద్రబాబు నాయుడు అని ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చి నేడు సూపర్ 6 హామీలు ఇవ్వలేమంటూ ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ తెలిపారు. పెనుగొండ మండలం వెంకటగిరి పాళ్యంలో ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజల తరఫున వైసీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. అందరూ కూడా ఊరూరికి పోయి చెప్పుకొని వచ్చినారు, ఈ సూపర్ 6 హామీని నెరవేర్స్తారని ఏదైతే చెప్పినారో ఈరోజు అదంతా కూడా మనం ఇవ్వలేము, ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్కు ముందరైతే ప్రతిరోజు కూడా జగనన్నని ఏదో ఒక మాట విమర్శిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు మాట్లాడేవాళ్ళు. అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా, మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా? అన్నీ తెలిసే మాట్లాడినారా, లేదంటే తెలియకుండా మాట్లాడినారా? లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉండారు, వాళ్ళకి ఏదో కలిబిలి మాటలు చెప్పేస్తాము, ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా? మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది. తల్లులందరూ కూడా అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు. అయితే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈరోజు మీరు ఆ సీట్లో ఉన్నారు. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈరోజు మీకు ఓటేసినారు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు. ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి 3 అన్నారు, 10 నెలలు అయినా కూడా ఒక్క సిలిండరే మీరు ఇవ్వగలిగినారు. నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి 3 నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వంలో లేదు. మహిళలకైతే నిజంగా డ్వాక్రా సంఘంలో ఎటువంటి
ఎటువంటి లబ్ధి సమకూర్చలేదు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చైర్మన్ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా తిరుమలకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే వెంకటాద్రి విదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మనస అచ్యుత అచ్యునందును గోవింద తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది. అన్నిటికన్నా ముఖ్యంగా 50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు. 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికీ వాంతులయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ చాలా అత్యద్భుతంగా ఉన్నదనేటువంటి భావన నాకు కలిగింది. వారందరూ కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహించిన 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు బెంగాలీ కళాకారులతో ప్రదర్శించిన మైసాసుర మర్దిని నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగాలీ కళాకారులు వీక్షకులకు కనువిందు చేశారు.
భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు మైకేల్ వైబీరవో బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ను సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయం అంతా కలియ తిరిగి పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన ఉద్యమ ఫోటోలకు సంబంధించిన వివరాలను కార్యాలయ సిబ్బంది వివరించారు. తెలంగాణ భవన్ సందర్శన తమకు పూర్తి సంతృప్తినిచ్చిందని స్లోవేకియా యువకులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం, గోషామహల్ స్టేడియంలో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్న ఏపీ సీఎం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాజీ సీఎం జగన్ దివాలా తీయించారు. 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారన్న ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.